కార్తీక పురాణం 1వ అధ్యాయం. జనకుడు కార్తీక మాస ప్రభావం గురించి తెలుసుకొనుట, కార్తీక మాస వ్రత విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నో ప్రశాంతయే. శ్రీ మహాలక్ష్మీం మహాకాళీం మహాదేవీం సరస్వతీం త్రిశక్తిరూపిణీమాంబాం దుర్గాం చండీ నమామ్యహం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆపదమప్తాహారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జనక మహారాజు కార్తీక మాస పురాణమును గురించి తెలుసుకొనుట. శ్రీరామచంద్రుడు దయవలన పూర్వకాలంలో ఒకసారి మహర్షులైన సౌనకాదులు సూత పౌరాణికుని చూచి, ఓ మహాత్మా, మాకు కార్తీక మాస మహత్యం వినాలనే సంకల్పం కలిగింది, దయతో చెప్పమని అడిగారు. అప్పుడు సూతుండు వారి కోరికను మన్నించి సంతోషముతో ఈ కార్తీక మాస మహత్యాన్ని పూర్వం జనక మహారాజునకు వశిష్ఠుల వారు, నారద మహర్షికి బ్రహ్మదేవుడు, పార్వతీదేవికి పరమేశ్వరుడు, లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడు ఉపదేశించారు. ఈ కార్తీక మాస మహిమను వినట వలన అనేక జన్మల్లో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి. జాగ్రత్తగా వినండి అంటూ వ్రత విధానానికి సంబంధించిన కథను చెప్పటం ప్రారంభించాడు. ఒకానొకప్పుడు వశిష్ఠ మునీంద్రుల వారు సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గంలో విశ్రాంతి తీసుకోవడానికి మిథిలా నగరంలో ఆగారు. మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్న జనక మహారాజు తన నగరంలో విడిది చేస్తున్న వశిష్ఠుల వారికి తగిన సత్కారాలు చేసి తన అదృష్టానికి మురిసిపోతూ వశిష్ఠుల వారికి వినయంతో నమస్కరిస్తూ, స్వామి, మీరు రావటం వల్ల నా జన్మ తరించినది. నా పెద్దలందరూ తృప్తిపడి ఉంటారు. గృహస్థులైన వాళ్లకు మీ వంటి మహాపురుషుల దర్శన భాగ్యం అరుదుగా లభిస్తుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల కానీ నాకు మీ దర్శనం కలుగదు. తమ రాక వల్ల నాకెన్నో శుభాలు కలుగుతాయి. తమరు వచ్చిన కారణం చెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యమని కోరుతాడు. జనక మహారాజు చూపించిన వినయ విధేయతలకు ఆప్యాయతలకు ఆనందిస్తూ వశిష్ఠుల వారు చిరునవ్వుతో, నాయనా, నీకు మేలు కలుగుతుంది. సిద్ధాశ్రమంలో జరగబోయే యజ్ఞానికి కావలసిన సామాగ్రి ఇస్తావని ఇటు వచ్చాను అన్నారు. వశిష్ఠుల వారి మాటలు విన్న జనక మహారాజు సంతోషంతో, స్వామి, దానం చేయకుండా దాచే ధనం నశించిపోతుంది. అందుచేత ధనాన్ని దానం వల్లే రక్షించుకోవాలి. తమకు కావలసినంత ధనం తీసుకుని వెళ్ళగలరు. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. తమకు అన్ని ధర్మాలు తెలిసినవే. వినేవాళ్ల పాపాలు పోగొట్టుగల మహిమతో కూడిన కథ ఒకటి చెప్పమని కోరుతున్నాను. మాసాలన్నిటిలోనూ కార్తీక మాసం ఎంతో గొప్పదని పెద్దలు చెప్తూ ఉంటే విన్నాను. దానికి గొప్పదనం ఏ విధంగా కలిగిందో చెప్పమని కోరుతున్నాను అని అన్నాడు. కార్తీక మాస వ్రత విధానం. జనకుని కోరిక మన్నించిన వశిష్ఠ మహర్షి కార్తీక మాసం యొక్క మహిమను చెప్పటం ప్రారంభించారు. జనక మహారాజా, వినేవాళ్ల పాపాలు పటాపంచలై పుణ్యాలు కలిగేటట్లు కార్తీక మహత్యం చెబుతాను, శ్రద్ధగా విను. పూర్వజన్మలో చేసుకున్న మంచి వల్ల సత్యశుద్ధి కలుగుతుంది. సూర్యభగవానుడు తులారాశిలో సంచారం సలిపే కాలంలో కార్తీక మాసంలో పరిశుద్ధమైన మనసుతో స్నానదానాలు, పితృశ్రాద్ధం, దేవతార్చన మొదలైన వాటిని చేసిన వాళ్ళు పొందే ఫలాలు అనంతంగా ఉంటాయి. కార్తీక మాసంలో శుద్ధ పాడ్యమి నుండి కానీ, తులారాశిలోనికి సూర్యభగవానుడు ప్రవేశించిన నాటి నుండి కానీ కార్తీక వ్రతం ప్రారంభించాలి. సూర్యోదయం వేళలోనే కార్తీక స్నానం చేయాలి. స్నానానికి సంకల్పం చేసుకునేటప్పుడు, ఓం దామోదర, నేను చేయబోయే ఈ కార్తీక వ్రతం నిర్విఘ్నంగా నెరవేర్చు తండ్రి, నీకు నమస్కారము అని సంకల్పించాలి. సూర్యభగవానుడు తులారాశిలో సంచారం చేసే కాలం 3 లోకాలని పావనం చేసే గంగామాత అన్ని ప్రదేశాల్లోనూ ద్రవరూపంలో నిండి ఉంటుంది. ఇటువంటి తులామాసంలో నీటితో కూడిన గోపాదమంతటి చోటు కూడా శ్రీమన్నారాయణుడు ఉంటాడు. గుంటలు, చెరువులు, బావులనే భేదం లేదు. ఇటువంటి పవిత్రమైన కార్తీక మాసంలో హరినామ స్మరణ చేస్తూ
కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పరిశుద్ధత పొందాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. కాలభైరవుల ఆజ్ఞ తీసుకుని మొలబంటి నీటిలో దిగి స్నానం చెయ్యాలి. స్నానం చేసి స్నానాంగ దేవర్షికి పితృదేవతలకు భక్తితో తర్పణలు విడవాలి. ఆగమర్షణ సూక్తుల్ని జపించి ఆ నీటిని బొటనవ్రేలితో కలియబెట్టి గట్టుకు చేరుకుని ఆర్ఘ్యాలను గట్టు ఎక్కే ముందు 3 దోసిళ్ల నీరు గట్టు మీద పోయాలి. తరువాత కట్టుబట్టలను విడిచి 6 మార్లు ఆచమనం చేసి పొడి బట్టలతో తల తుడుచుకోవాలి. తలను తడి బట్టలతో తుడుచుకోవటం దోషమవుతుంది. తల తుడుచుకున్న తరువాత మడిబట్టలు కట్టుకుని దైవనామ స్మరణ చేస్తూ బొట్టు పెట్టుకుని భగవంతుడికి షోడోపచారములతో పూజించాలి. అర్హత ఉన్నవాళ్ళు ఈ పూజకు ముందు సంధ్యావందనము, అర్ఘ్యపాదనము, అగ్నిహోత్రము, బ్రహ్మయజ్ఞము, వైశ్యదేవాల్ని ఆచరించిన తరువాత పూజకు పూలు కోసి తీసుకొచ్చుకోవాలి. అర్హత లేని వాళ్ళు మడిబట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకున్న తరువాత పూలను పూజ కోసం తెచ్చుకోవాలి. పూజానంతరం భక్తితో పురాణాన్ని చదువుకోవటం కానీ, చదువుతుంటే వినడం కానీ చెయ్యాలి. ఇంటికి వచ్చిన తరువాత దేవతార్చన, అతిథి పూజలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేసిన తరువాత 2 మార్లు ఆచమనం చెయ్యాలి. మధ్యాహ్నం దాటిన తరువాత పురాణ శ్రవణం చేసి సాయంకాలం సంధ్యావందనాది కార్యక్రమాలు నెరవేర్చుకున్న తరువాత ప్రదోష సమయంలో విష్ణు ఆలయానికి కానీ, శివాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి నిర్మలమైన మనస్సుతో తనకు నచ్చిన స్తోత్రాలు పఠిస్తూ మౌనంగా భగవద్ధ్యానంలో మునిగి ఉండాలి. ఈ విధంగా కార్తీక మాస నెలదినాలు చేస్తే వ్రతం పూర్తవుతుంది. ఈ వ్రతం చేయటం వలన జనన మరణ రహితమైన మోక్షం లభిస్తుంది. ఈ జన్మలో చేసిన పాపాలు, పూర్వజన్మలో చేసిన పాపాలు కార్తీక వ్రతానుష్ఠానం వల్ల నశిస్తాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ కార్తీక వ్రతం చేయటం వల్ల విష్ణు భక్తులు విష్ణులోకానికి, శివభక్తులు శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసేవాళ్ళు ఆ రోజున చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. వ్రతం పూర్తయిన తరువాత యథాశక్తి అన్నదానం చేసుకోవటం శ్రేయస్కరం. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమండలి 1వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.